ఇవాళ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. మొదట బడ్జెట్ ప్రతిపాదనపై కౌన్సిల్లో చర్చించనున్నారు. బడ్జెట్ ప్రతిపాదన ఆమోదం తర్వాత ప్రశ్నోత్తరాలు జరుగుతాయి. అయితే బడ్జెట్లో పెట్టిన ప్రతిపాదనలపై బీజేపీ కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నారు. అటు పార్టీ మారడంతో మేయర్పై బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా అసహనంతో ఉన్నారు. మరోవైపు ఏకగ్రీవంగా బడ్జెట్ ప్రతిపాదన ఆమోదం చెందే అవకాశం లేదంటున్నాయి బల్దియా వర్గాలు. కౌన్సిల్లో మేయర్ను నిలదీసేందుకు బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు సిద్దమవుతున్నారు. అటు ప్రతిపక్షాల తీరును ఎండగట్టేందుకు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో మేయర్ కాంగ్రెస్ కార్పొరేటర్లు భేటీ అయ్యారు. ఇక కాంగ్రెస్ కార్పొరేటర్లకు మంత్రులు దిశానిర్దేశం చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, ఒకవైపు బడ్జెట్ కు సంబంధించి, ఇంకోవైపు మేయర్ కు సంబంధించినటువంటి ఇష్యూ జీహెచ్ఎంసీలో కొనసాగుతోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? పవన్, జిహెచ్ఎంసీ 10వ కౌన్సిల్ సమావేశం ఇది. సో ఈసారి హాట్ గా జరిగేటటువంటి అవకాశం ఉంది. 10:30 మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన ఏదైతే కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది, బడ్జెట్ ప్రతిపాదనతో ఏదైతే ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. సో ఈ నేపథ్యంలో బడ్జెట్ లో సరైనటువంటి కేటాయింపులు జరగలేదంటూ ఇప్పటికే బీజేపీ కార్పొరేటర్లు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు మేయర్ గద్వాల విజయలక్ష్మి మీద కూడా అవిశ్వాస తీర్మానం కానివ్వండి, పార్టీ మారడం, ఇదంతా కూడా ఇటు బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో మరోవైపు ఇటు కౌన్సిల్ సమావేశానికి మాత్రము ఇటు బీజేపీ కార్పొరేటర్లు వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది. భిక్షాటన చేస్తూ వస్తున్నారు. మనం చూస్తున్నాము ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ లో ప్రస్తుతం మనము చూడొచ్చు. ఏదైతే కార్పొరేటర్ శ్రవణ్ ఉన్నారు, శ్రవణ్తో మాట్లాడతాము. భిక్షాటన చేస్తూ వచ్చారు. వారు ఏంటి అసలు డిమాండ్ ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు ఈ రోజు అనుకోవడం చెప్పండి. ఈరోజు కౌన్సిల్ సమావేశానికి ఈ భిక్షాటన చేస్తూ బిచ్చగాడి వేషాలు రావడం ప్రధాన ఈ రోజు వేషంలో వచ్చినామనే కానీ రోజు అన్ని పార్టీల కార్పొరేటర్లు ఈరోజు జిహెచ్ఎంసీలో చేస్తున్నటువంటి పరిస్థితి ఇదే. ప్రతిరోజు జోనల్ కమిషనర్ దగ్గర, కమిషనర్ గారి దగ్గర, మేయర్ గారి దగ్గర అడుక్కునే ప్రయత్నం చేస్తున్నా రూపాయి విధించలేని పరిస్థితి. పేరుకేమో 8,500 కోట్ల భారీ బడ్జెట్ చూపించినప్పటికీ కూడా కనీసము 10 కోట్ల రూపాయలకు ఒక నిమిషం కూడా కేటాయించి చర్చ జరపకుండా, ఈరోజు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా, డెవలప్మెంట్ యాక్టివిటీస్కి డబ్బులు కట్టకుండా, వడ్డీలకే కేవలం 2,000 కోట్ల రూపాయలు మనము ప్రతి సంవత్సరము జిహెచ్ఎంసీ ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉంది. 6,000 కోట్ల రూపాయల్లో జిహెచ్ఎంసీ కూరుకుపోయింది. ఈరోజు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఏవైతే రావాల్సి ఉన్నాయో గుండు సున్నా. గత బడ్జెట్లో ఇస్తానండి 1,200 కోట్ల రూపాయలు, ఒక్క రూపాయి కూడా రాలేదు. ఈరోజు మోటార్ వెహికల్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్ గుండు సున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వము జిహెచ్ఎంసీ నడ్డి విరిచింది, పూర్తిగా దోచుకుందని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. పూర్తిగా జిహెచ్ఎంసీ అప్పుల ఊబిలో ఉంది. జిహెచ్ఎంసీలో పరిస్థితి దారుణంగా ఉందంటూ కూడా ఇక్కడ ప్రధానంగా చెప్తున్నారు. అంతో పాటు మాట్లాడడానికి బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు. వారితో చెప్పండి, ఈరోజు కౌన్సిల్ సమావేశం ఏం చెప్పారు? మేము ఈరోజు ఏంటంటే మేము ప్రతిసారి వినియోగిస్తున్నాము మా డివిజన్. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్ ఈరోజు కాలనీ బస్సులు డెవలప్మెంట్ అభివృద్ధి నిధుల గురించి ఈరోజు పోరాటాలు చేస్తూ ఉన్నాం. మేము కేవలం మేము ఏం అడుగుతున్నామంటే బేసిక్ ఎమ్యూనిటీస్, రోడ్స్, డ్రైనేజ్, వాటరు ఇవి కావాలి, స్ట్రాంగ్ వాటర్స్ కావాలని చెప్పి ఈరోజు పబ్లిక్ మనల్ని ఏం అడుగుతున్నారు? మేము ట్యాక్సెస్ కడుతున్నాము, కరెంట్ బిల్ కడుతున్నాము, వాటర్ బిల్ కడుతున్నాము, మాకు ఎటువంటి డెవలప్మెంట్ అయితే లేదు, ఎన్నోసార్లు మేము అడుగుతున్నాము అని కార్పొరేట్స్ కూడా అడిగితే కూడా ఈరోజు బడ్జెట్ అంకెల క్లారిటీ లాగా ఉన్నది. కేవలం ఈరోజు అంతా బడ్జెట్ క్లారిటీ. ఈరోజు కాంట్రాక్టర్స్ డబ్బులు ఇస్తలేరు, వర్క్ ఆపేసారు. స్ట్రీట్ లైట్స్ డబ్బులు ఇస్తలేరు, అదే వాళ్ళు స్ట్రీట్ లైట్స్ పని చేస్తలేరు. ఈరోజు అంతా కూడా 1,200 కోట్లు పోయిన సంవత్సరము పాలాభిషేకాలు చేశారు. రేవంత్ రెడ్డి గారు ఇస్తారని చెప్పి 1,200 కోట్లు ఎడిపోయినాయి, కొడంగల్కి పోయినాయా లేకపోతే ఇంకెక్కడ పోయినా అని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తాం. నిరసన చూపెడుతున్నాం. చెప్పండి మేడం, ఏంటి ఈరోజు భిక్షాటన చేస్తూ ఈరోజు ఏం చెప్పదలుచుకున్నారు? మేము రోజు చేసే పని అదే. ఇవాళ మేము ఇట్లా వేషధారణ తోటి రావాల్సి వచ్చింది. రోజు కూడా నిధుల కోసం అని చెప్పి వేడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కేవలం రండి, వినండి, తినండి, పొండి అన్నట్టుగా మేయర్ గారి పరిస్థితి ఉంది. 8,000 కోట్ల రూపాయలు అని అంటారు, 1,000 కోట్ల రూపాయల బడ్జెట్, కానీ కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించరు. ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. ఈ రోజు ఎక్కడ రోడ్ల దగ్గరికి పోయినా కూడా రోడ్లన్నీ గుంతలమయం, డ్రైనేజీలతో నిండిపోయి ఉంటది. స్కూల్ కి పోవాలన్నా, పెళ్లికి పోవాలన్నా, గుడికి పోవాలన్నా డ్రైనేజ్ తొక్కే ప్రజలు పోవాలి. మళ్ళీ ఇన్ని లక్షల రూపాయలతోటి బడ్జెట్ నిర్వహించినప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి పోతున్నారు?
కోటిన్నర జనాభా ఉన్న ఇక్కడ కనీసము ఒక 10,000 కోట్ల రూపాయలకి మీరు ఒక నిమిషమన్నా కేటాయించాలి. కేవలం ఒక్క రోజుల టీ బ్రేక్, లంచ్ బ్రేక్ తోటి సమస్యలు ఎలా పరిష్కరిస్తాయని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు మొత్తం కూడా ఈ కౌన్సిల్ సమావేశం మాత్రం హాట్ గా జరిగేటటువంటి అవకాశం ఉంది. కాసేపట్లో కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా జిహెచ్ఎంసీ కౌన్సిల్ కి చేరుకోనున్నారు. ఇటువైపు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఏదైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలతో కలిసి చేరుకోనున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ రోజు మాత్రము బల్దియా కౌన్సిల్ సమావేశం మాత్రము పెద్ద ఎత్తున చర్చ జరిగేటటువంటి అవకాశం. మరి చర్చ జరిగిద్దా, రచ్చ జరిగిద్దా, గతంలో జరిగినటువంటి సమావేశం అర్ధాంతరంగా ముగుస్తుందా ఏంటి అనేది మాత్రం ఒకంత సస్పెన్స్ అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికి ప్రస్తుతం ఇటు బీజేపీ కార్పొరేటర్లు రావడమే పూర్తిగా విరుద్ధమైనటువంటి నిరసనతోనే కౌన్సిల్ సమావేశానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద